సుందరకాండ పారాయణము 9వ సర్గము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. 9వ సర్గము. హనుమంతుడు రావణుని అంతఃపురంబును చూచుట. పుష్పక విమాన మధ్యభాగము నుంచి యోజనము వెడల్పును 1 యోజనము పొడవును గలదైన రావణుని మందిరమును ప్రవేశించి వానర శ్రేష్ఠుడు సీతాదేవిని వెతికెను. పెక్కుమేడలు గల ఆ రాక్షసరాజు నగరిలో బలవంతులైన రాక్షసుల ఇండ్లనన్నింటినీ వరుసగా వెదికి తుదకు ప్రధానమగు రావణుని ఇంటిని చూడదొడిగెను. 3 4 కోరలు గలిగిన ఏనుగులచ్చటచ్చట కట్టబడి ఉండుటను, భయంకరములగు ఆయుధములను బూని యోధులు దానిని రక్షించుచుండుటను, ఆ రాక్షసరాజు భార్యల చేతను పరాక్రమము చేతను చెరబట్టి రావణుడు తెచ్చిన రాజకన్యల సమూహముల చేతను నిండియుండుటను, తిమితిమింగళములు మొసళ్ళు పెద్ద చేపలు మున్నగు వానిచే కలత చెందినట్టి సముద్రమోయనున్నట్లు కల్లోలితమై ఉండుటను, విష్ణుమూర్తి యొక్క లక్ష్మియు ఇంద్రుని సిరియును ఎల్లప్పుడూ రావణుని బంధువుల ఇండ్లను వీడకుండుటను, యమకుబేర వరణాదుల సిరియు నంతకుముందే అచ్చట వెలసియుండుటను హనుమంతుడు చూచెను. ఆ అందమైన మేడ మధ్య భాగమున పూర్వము విశ్వకర్మ బ్రహ్మకొరకై వివిధములైన శ్రేష్ఠ మనులతో నిర్మించి ఇయ్యగా, అనంతరము కుబేరుడు బ్రహ్మను సేవించి తాను సంపాదించుకొనగా అతనిని యుద్ధరంగమున గెలిచి రావణాసురునిచే పొందబడినదగు పుష్పక విమానమును హనుమంతుడు అధిరోహించెను. అది బంగారముచే నిర్మింపబడిన స్తంభములు గలది, సుందరముగా దగద్దకాంతులచే ప్రకాశించినది. మేరుమందర పర్వతముల వలె ఆకాశమునొరయు మేడల సమూహముచే అలంకరింపబడినది. మధ్యాహ్న సూర్యుని పరిహసించు కాంతి గలది. బంగారు సోపాన పంక్తులు గలది. అందమైన అరుగులు గలది. ఇంద్రనీలములు పగడములు ముత్యములు మొదలగునవి పొదిగిన కిటికీలు గలది. అందు ప్రవేశింపగనే మద్యములు పిండి వంటలు వివిధములైన అన్నములు మున్నగు వాని నుండి వెల్వడిన మనోహరములైన సువాసనలతనిని సమీపించి బంధువుల వలె మనస్సును రంజిల్లజేయుచు, రాక్షసరాజకు రావణుడిక్కడ ఉన్నాడు, ఇటు రమ్ము ఇటు రమ్ము అని ఆ మహావీరుని పిలిచిచున్నట్లుండెను. అతడట్లు బయలుదేరి రావణుని మనస్సునకు ప్రీతిని కలిగించు యోగ్యమైన స్త్రీ వలె మంగళకరమైన విశాలమైన రావణుని నివాసశాలను చూచెను. అది రత్నములు పొదిగిన మెట్లు గలది, బంగారు కిటికీలతో గూడినది, స్ఫటిక మనులతో నిర్మింపబడిన అరుగులు గలది, గజదంతములచే నిర్మింపబడిన బొమ్మలతోడను ముత్యములు పగడములు వెండి బంగారములతో నిర్మింపబడిన స్తంభములతోడను అలంకరింపబడి ఆకాశమునకెగురుచున్నదాయనున్నట్లున్నది. అందు భూమియందు గల చిత్రములన్నీ వ్రాయబడిన రత్న కంబళములు పరువబడినవి. గుమ్మని కమ్మని వాసనలు క్రమ్ముచున్నవి. పక్షులు కలకలములు ఆకాశమును సోకుచున్నవి. మృదువులైన పాన్పులు గలిగియున్నది. ఆ భవనము స్వచ్ఛముగా తెల్లగానున్నను అగరు ధూపములచే బూడిద రంగుగా నుండెను. అది మనస్సునకు ఆనందము కలిగించుచుండెను. రంగులకు మేలిరంగు గూర్చుచుండెను. శోకమును తొలగించగలిగి ఉండెను. కాంతులకు పుట్టినిల్లై ఉండెను. రావణుని రక్షణలోనున్న ఆ భవనము హనుమంతుని పంచేంద్రియములకు 5 విషయములచే శబ్దాదులకు ఇంద్రియ విషయములచే తల్లివలే తృప్తిని సంతోషమును కలిగించెను. అప్పుడు హనుమంతుడు ఇది స్వర్గమా లేక ఇంద్రుని అమరావతియా బ్రహ్మలోకమాయని ఆశ్చర్యపడుచు, బంగారు దీప పాత్రలలో వెలుగు దీపములు గొప్ప చూదరులకు ధనములోడిపోయి దిక్కుతోచని వారై నిశ్చేష్టులై చూచు చిన్న జూదరుల వలె నిశ్చలముగా వెలుగుచుండగా, సాటిలేక ప్రకాశించుచున్న మణిదీపపు సమ్మెలను హనుమంతుడా భవనాంతరమునందు చూచెను. దీపముల కాంతి చేతను రావణాసురుని దేహకాంతి చేతను అతని శరీరముపై ధరించిన బంగారు భూషణముల కాంతి చేతను మండుచున్నదాయనున్నట్లా శాల వెలుగొందుచుండెను. దానిని చూచి హనుమంతుడు ఆత్మలో మెచ్చుకొనెను. నిద్రించు రావణుని అంతఃపుర స్త్రీలను హనుమంతుడు చూచుట. అంతటా వివిధ వర్ణములు గల వస్త్రములు మాలలు దాల్చి నానావేషములతో అలంకరించుకొనిన యువతులు మద్యపానము చేసి నిద్రచెందియుండుటను చూచెను. కదలిక లేకుండుటచే ఆభరణముల మ్రోతలేక నిద్రలో మునిగియున్న రాక్షస స్త్రీల సమూహము హంసలు తుమ్మెదలు లేని అందమైన తామర కొలను వలె నుండెను. నోళ్లు మూసియుండుటచే కొంచెమైనను కనిపించని దంతములును మూసిన నేత్రములను
పద్మ సుగంధములు గల ముఖములను గల ఉత్తమ జాతి యువతులను చూచెను. పద్మముల వలె వారల ముఖములు సూర్యోదయమున అందముగా వికసించును. రాత్రి కాగానే అవి తామే దళములు ముకులించుకొని యొప్పును. వీరి ముఖములు పద్మములే కాని ఎడల తుమ్మెదలు పద్మములను వలె ఏల మాటిమాటికి మకరందమును గోరుచుండును. అందచందముల చేతను, చల్లదనము చేతను, సుగంధము చేతను, సుకుమారాకృతుల చేతను ఈ ముఖములు పద్మములేయని పావని తలంచెను. ఆ స్త్రీలతో విరాజిల్లుచున్న రావణ భవనము నక్షత్రములతో నొప్పుచున్న శరత్కాలపుట ఆకాశము వలె నుండెను. ఆ స్త్రీలతో కూడిన రాక్షసరాజైన రావణుడు నక్షత్రములతో పరివృతుడైన చంద్రుడో ఎనున్నట్లు మిక్కిలి ప్రకాశించెను. ఆ వనితలందరూ పుణ్యము క్షీణించుటచే భూమిపై వ్రాలిన నక్షత్ర సమూహమాయని హనుమంతుడు మనస్సును నెంచెను. రావణుని భవనమున నిద్రించుచున్న స్త్రీలయందు తళుకు తళుక్కను పెద్ద నక్షత్రముల గల కాంతియు నిర్మలత్వమును వన్నెయు సొంపు మీరి ఉండెను. మధుపానము చేయుట చేతను పిమ్మట రతికేలి చేతను పుష్పమాలలు భూషణములు చిక్కులు పడినను రాలినను ఆ స్త్రీ సమూహము ఒడలు తెలియక నిద్రించుచుండెను. అందు కొందరు స్త్రీలు ధరించిన తిలకములు చెదిరిపోయి ఉండెను. కొందటి అందెలూడి ఉండెను. కొందరి హారములు రాలినవి. కొందరి చీరలు సడలియుండెను. కొందరి ముత్యాల సరములు తెగియున్నవి. కొందరి మొలనూళ్లు తెగిపోయినవి. కొందరు అలసటదీరునట్లు పండుకొనియున్న గుర్రపు పిల్లలను బోలియుండిరి. కొందరు చక్కని కమ్మలు ధరించియుండిరి. నలిగి తెగిపోయిన పుష్పమాలికలు కలిగి కొందరు స్త్రీలు అరణ్యమున గొప్ప గజముచే త్రెంపి పారవేయబడిన ఊదీగలవలే నుండిరి. కొందరు స్త్రీలు నిద్రించుచుండగా వాడి స్తనముల మధ్య సూర్య చంద్ర కిరణముల బోలే తెల్లని కాంతిగల పెద్ద పెద్ద ముత్యముల పేర్లు నిద్రచెందుచున్న హంసల వలె నుండెను. కొందరి స్తనమధ్యములందు దాల్చిన వైడూర్యములు కాదంబ పక్షుల వలె నుండెను. మరికొందరు ధరించిన బంగారు హారములు చక్రవాక పక్షుల వలె చూపట్టెను. అందమైన జగనభాగములు కలిగి నిద్రించుచున్న ఆ స్త్రీలు అంచులతో కారండవ పక్షులతో చక్రవాకములతో ఇసుక తిన్నెలతో నొప్పుచున్న నదుల వలె ప్రకాశించుచుండిరి. విహారశ్రమచే అలసి నిద్రించియున్న ఆ స్త్రీలు తాము ధరించిన గజ్జెలే మొగ్గల వలెను బంగారు ఆభరణములే వికసించిన పద్మముల వలెను శృంగారమైన హావభావములే మొసళ్ల వలెను ప్రకాశమానమైన కాంతులే గట్లుగాను కలిగిన నదుల వలె ప్రకాశించుచుండిరి. గొప్పనైన స్తనముల యొక్క అంచులను సుకుమారములై మనోహరములైన శరీరములను అందమైన మణిమయ భూషణములను గలిగి నిద్రించుచున్న యువతులు తమను చూచిన పురుషులు మన్మధునిచే కొట్టబడిన వారై మీద సోలి పడునంతటి అందము గలిగి మనోహరలైయుండిరి. ఆ సమయమున నిద్రించుచున్న ఆ స్త్రీల ముఖముల నుండి బెడలు నిశ్వాస మారుతములు పయ్యద కొంగులను గదిలించుచు వారి ముఖములకు వీవన విసురుచున్నట్లుండెను. ఆ స్త్రీల ముఖములపై కప్పుకొనిన పైట కొంగులు అనేక వర్ణములు కలిగి మనోహరములై మన్మధుని జెండాల వలె ప్రకాశించెను. కొందరి కురువింద మణుల చెవుల పోగులు తోటివారి నిట్టూర్పులచే వచ్చిన గాలిచే మెల్లగా కదులుచుండెను. సహజముగా సువాసనలు గలివియును చక్కెరతో కూడిన మద్యము త్రావుటచే సువాసనలు గలివియును అయిన ఆ స్త్రీల నిశ్వాస వాయువులు రావణాసురుని మీద మత్తుగలుగునట్లుగా వ్యాపించుచున్నవి. కొందరు స్త్రీలు సవతుల ముఖములను రావణుని ముఖములని తలంచి ముద్దిడిచున్నారు. ఆ సవతులు తమ నాయకుడే ముద్దిడిచున్నాడని మత్తుచే తెలియని వారై వారలపై కోపింపక తిరిగి వారిని ముద్దులాడుచుండిరి. కొందరు స్త్రీలు కంకణములు ధరించిన చేతులను సుందరమైన సన్నని వస్త్రములను తలగడలుగా చేసుకుని శయనించిరి. వారిలోనొకతే వేరొక యువతి రొమ్ముపై తలనుంచి పరుండగా వేరొకతే ఆమె భుజముపై తలనుంచి నిద్రించుచుండెను. మరి ఒకతే వేరొక స్త్రీ తొడపై తలనుంచి నిద్రించగా ఆమె భుజముపై తలనుంచి వేరొకటి నిద్రించెను. మద్యము వలన గలిగిన మత్తుచే పరవసత్వమునందిన స్త్రీలు ఉండరుల తొడలు ప్రక్కలు మొలభాగములపై తలలుంచియు ఒకరిపైనొకరు తమ కాళ్లను చేతులను వైచియు నిద్రించుచుండగా హనుమంతుడు చూచెను. వరుసలుగా పరుండుటచే ఒకరి భుజములొకరికి చుట్టుకొని దారములతో కట్టబడినట్లా స్త్రీల సమూహముండెను. వారి కురులు నల్లని తుమ్మెదల చారు వలె నొప్పెను. వసంత ఋతువునందు మందమారుతము వీచుటచే పువ్వులు పూచిన వనములెట్లు కదులుచుండునో అట్లే రావణుని స్త్రీలు ధరించిన చీరల కొంగులు నిట్టూర్పు గాడ్పులచే కదులుచుండెను. రావణుని స్త్రీల భుజములొకటొకటి పైన వైచుకొనుటచే తీగల మాలికల వలె నొప్పారెను. ఆ స్త్రీల చేతులు సర్పముల వలె నుండెను. తెల్లని పువ్వులతో గూడి
వారి నల్లని కురులు పువ్వులపై వ్రాలిన తుమ్మెదల వలె నుండెను. ఆ సమయమున రాక్షసాంగనలొకరినొకరు పైన వైచుకుని యుండుటచే వారి ఆభరణములు, అవయములను ఆచ్ఛాదించు వస్త్రములు, పుష్పమాలలను ఇవి వీరివి ఇవి వీరివని నిశ్చయించుటకు వీలుకాకుండెను. రావణుడు నిద్రించుచుండగా బంగారు దీపపాత్రలలోని దీపములు నిశ్చింతగా నిద్రించుచున్న రాక్షస స్త్రీలను రెప్పపాటు లేక చూచుచున్నట్లుండెను. రాజర్షుల స్త్రీలను, పితృదేవతల వనితలను, రాక్షస స్త్రీలను రావణుని కోరి అతనికి వశపడిరి. రావణుడు యుద్ధమందు జయించి తీసుకుని వచ్చిన వారు కొందరుందురుగాని అతడు మోహించి తెచ్చినవారు కారు. మరియు కొందరు మదముచే తామే మోహించి వచ్చినవారు. ఒక్క సీతాదేవి తప్ప ఆ స్త్రీలలో బలాత్కారముగా రావణునిచే కొనిదేబడిన వారు లేరు. వారి ఇష్టప్రకారముగా వచ్చినవారే కాని అంతకుముందు వేరొకని ప్రేమించినవారు గాని ఇంకొక ప్రియుడు గలవారు గాని అందెవ్వరునూ లేరు. వారిలో మంచి వంశమున పుట్టనిది గాని విరూప గాని బలము లేనిది గాని భర్తయైన రావణునకు ప్రీతి లేనట్టిది గాని ఒకటియూ లేదు. హనుమంతుడు శత్రువునకైనను మంచిగోరు వాడగుటచే రావణుడి భార్యలనెప్పుడు విడవకుండా ఎట్లున్నాడో అట్లే శ్రీరామచంద్రుడు కూడా సీతను గలసియున్నచో ఈ రావణుని సంపద ఇట్లే ఎల్లకాలము తరగకయుండును గదా అని తలంచెను. తరువాత హనుమంతుడు సీతాదేవి గొప్ప పాతివ్రత్యము గలది, మంచి కులమును బుట్టినది. ఈ రావణుడు సీతను దొంగలించుటయను నీచకార్యమును చేసినాడు. ఎంతటి కష్టం కలిగినను సీతాదేవి దృఢమైన మనస్సు గలదిగాన ఆ పాతివ్రత్యమునకెట్టి భంగము కలగదుగాని ఈ రావణుడు ఆమెను తెచ్చి ఉత్త అపవాదును సృష్టించినాడు అని మిక్కిలి దుఃఖించెను. సుందరకాండ పారాయణము 9వ సర్గ సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.